ఓం శ్రీ గురుభ్యో నమః. సత్సంతాన సౌభాగ్యం కావాలి అనుకునేవాళ్ళు, కావాలని అక్కర్లేదని ఎవరు అనుకుంటారు? అందరూ కావాలని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి రామావతార ఘట్టాన్ని పారాయణ చేయండి, కథ తెలుసుకోండి, మనోవాంఛ ప్రసిద్ధి పొందండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ వాల్మీకి రామాయణం బాలకాండలో 18వ సర్గలో అద్భుతంగా చెప్పారు విశేషమైనటువంటి రామావతార ఘట్టాన్ని. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ పునర్వసు నక్షత్రే అంటే నక్షత్రే అతిథిదైవచ్చే అంటే పునర్వసు నక్షత్రం. స్వోచ్య సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోచ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజన యద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనం కౌసల్యాసు శ్వేతేన పుత్రేణామిత తేజస యథావరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన భరతో నామ కైకేయ్యా యజ్ఞే సత్యపరాక్రమః సాక్షాద్ విష్ణోశ్చతుర్భాగः సర్వైః సంయుతో గుణైః అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజనే సుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ పుష్యే జాతస్తు భరతో మేనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళిరే అభ్యుదితేరవౌ రాజ్ఞః పుత్రా మహాత్మానః చత్వారో జజ్ఞిరే పృథక్ గుణవంతోనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః. అతిథ్యైకాదశాహంతు నామకర్మ తథాకరోత్ జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా వశిష్ఠః పరమో ప్రీతో నామాని కురుతే తదా. అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు మనం పారాయణ చేసిన ఆ కథాంశాన్ని విన్నా కూడా సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఇప్పుడు మనం చదివిన ఈ శ్లోకాల్లో భావం ఏమిటంటే, దశరథుడు శాంతాదేవి ఋష్యశృంగుడు అనే పుణ్య దంపతుల సహకారంతో వశిష్ఠుల వారి ఆదేశంతో పుత్రకామిష్టి యాగం పూర్తి చేశాడు. యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చాడు. 9 నెలలు గడిచాయి. యజ్ఞం పూర్తయిన తర్వాత 6 ఋతువులు గడిచిపోయాయి. సంవత్సరం కాలం పూర్తయింది. తర్వాత అంటే సంవత్సరం కాలం యజ్ఞం పూర్తయిన తర్వాత పుత్రకామిష్టికి సంవత్సరం దాటిన తర్వాత 12వ మాసంలో చైత్రమాసంలో పునరుసు నక్షత్రయుక్త నవమి తిథి యందు పంచగ్రహాలు తమ తమ ఉచ్చస్థానాల్లో ఉండగా, అంటే లగ్నంలో గురుడున్నాడు చంద్రుడితో కలిసి, సూర్య కుజ గురు శుక్ర శనులు ఉచ్చస్థానాల్లో ఉన్నారు. కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి నిరాకార పరబ్రహ్మ నరాకారుడై ఆవిర్భవించాడు. సర్వలక్షణ సంపన్నుడు, శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన రూపం అది. తర్వాత అమితమైన తేజస్తో ఆ కౌసల్య తన కుమారుని చూసి ఎంతో ఆనందించారు. ఆ తర్వాత చైత్రశుద్ధ అంటే శ్రీరామచంద్ర ప్రభు ఆవిర్భవించిన రోజు చైత్రశుద్ధ నవమి, పునరుసు నక్షత్రం, కర్కాటక లగ్నం. తర్వాత ఆ రోజే అపరాహ్నం తర్వాత పుష్యమి నక్షత్రంలో మేనలగ్నంలో భరతుడు ఆవిర్భవించాడు. అద్భుతమైనటువంటి విశేషమైన పవిత్రమైన సమయం అది. సాక్షాత్తు విష్ణువు యొక్క 4వ భాగం ఆయన సకల సద్గుణ సంపన్నుడు భరతుడు కైకేయికి జన్మించాడు. ఆ తర్వాత సుమిత్రాదేవి కవలలను పొందింది. లక్ష్మణ శత్రుఘ్నులు వారు అంటే భరతుడు పుష్యమి నక్షత్రంలో మేనలగ్నంలో పుట్టాడు. మర్నాడు అంటే చైత్రశుద్ధ దశమి నాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు, కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో. ఈ విధంగా జరిగిన తర్వాత సరిగ్గా ఆ పుష్పవృష్టి కురిపించారు దేవతలు. ఎందుకంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం పరిపూర్ణావతారం ఆవిర్భవించిందని. 11 రోజులు దాటిన తర్వాత నామకరణం చేశారు వశిష్ఠుల వారు. శ్రీరాముడు అందరినీ ఆనందింపజేసేవాడు, రాజ్యాన్ని భరించగలవాడు భరతుడు, అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగినవాడు లక్ష్మణుడు, శత్రువును సులభంగా సంహరించగలవాడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఇది రామావతార ఘట్టం. ఈ విషయాలు
వినటం వల్ల మనకు అద్భుతమైనటువంటి రామానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శ్లోకాలు కొద్దిగానే ఉన్నాయి అనుకోకండి. ఇది మామూలుగా ఈ సర్గలో అష్టాదశ సర్గ బాలకాండ, వాల్మీకి రామాయణం బాలకాండ 18వ సర్గలో 58 శ్లోకాలు ఉన్నాయి. కానీ మనకు అవసరమైన శ్లోకాలు ముఖ్యంగా ఈ కొన్ని శ్లోకాలే. అంటే 8వ శ్లోకం నుంచి మనం 21వ శ్లోకం వరకు ఉన్న విశేషాలు తెలుసుకున్నాం. ఈ విషయాలు తెలుసుకుని మనం మూల శ్లోకాలు విన్నాం, తర్వాత భావం కూడా విన్నాం. ఈ 2 అంశాలు కూడా ఎవరైతే శ్రద్ధగా వింటారో, పఠిస్తారో, మూల శ్లోకాలు పారాయణ చేయటం, కథాంశం వినటం చేస్తారో వారికి సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది. వారి పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు అందరూ సంతోషంగా ఉంటారు. సర్వం శ్రీ రామార్పణమస్తు. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.